హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజేత స్టడీ సర్కిల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షల్ని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఈసారి వాయిదాకి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడే కారణం కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి tspsc గత ఏడాది నోటిఫికేషన్ను జారీ చేయగా 5.51 lakhs పీపుల్ దరఖాస్తు చేసుకున్నారు. tspsc తొలుత ఈ ఏడాది ఆగస్టు 29-30 తేదీలలో పరీక్షలకు షెడ్యూల్ని ఖరారు చేసింది. వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, రాజకీయాల పార్టీల నుంచి డిమాండ్ వచ్చింది. అప్పట్లో ఆందోళనలు ఉధృతమవుతున్న తరుణంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు tspsc ప్రకటించింది. నవంబర్ 2-3 తేదీలలో గ్రూప్ 2 నిర్వహిస్తామని పేర్కొంటూ అందుకు ఏర్పాట్లను చేసింది. అయితే తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటన చేయడం, నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ ఉండడంతో tspsc పునరాలోచనలో పడింది. దీంతో మంగళవారం tspsc చైర్మన్ బి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో సుదీర్ఘ సమావేశం జరిగింది. అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నామినేషన్లు, ఇతరుల పనుల కారణంగా సిబ్బందిని సమకూర్చలేమంటూ జిల్లాల కలెక్టర్లు tspscకి తెలిపారు. అదేవిధంగా ఎన్నికల విధులు, నగదు, బంగారం, మద్యం తరలింపులపై నిఘా పెట్టాలని, సరిహద్దు చెక్పోస్టులలో నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల భద్రత, ఇతర అంశాల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు సాధ్యం కాకపోవచ్చు అంటూ ఎస్పీలు వివరించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న tspsc గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 6-7 తేదీలలో ఆ పరీక్షలను నిర్వహించాలంటూ tspsc కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మరి ఈ నేపథ్యంలో జనవరి 6-7 తేదీలలో అన్న ఈ ఎగ్జామ్ మరి ఇప్పుడు తెలంగాణలో ఈ గ్రూప్ 2 ఎగ్జాము అసలు ఈ 6-7 జనవరి తేదీలో అయినా జరుగుతుందా లేదా అనేది మరొక ప్రశ్న. ఈ యొక్క ఎగ్జామ్ని మనం అనాలిసిస్ చేయడానికి, అసలు ఈ డేట్లో జరుగుతుందా లేదా అని తెలియజేయడానికి ముందు ఎలక్షన్ అనేది కారణమవుతుందండి. ఎందుకంటే నవంబర్ 30న ఎలక్షన్ జరిగిన తర్వాత డిసెంబర్ 3వ తేదీన రిజల్ట్ అనౌన్స్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ చెప్పింది. సో ఇప్పుడు వరుసగా థర్డ్ టైం హ్యాట్రిక్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పదవిలోకి వస్తే ఈ 6-7 జనవరి తేదీలలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే ఆల్రెడీ tspsc బోర్డు పైన ఉన్న ఈ యొక్క నెగిటివిటీని రిమూవ్ చేయడానికి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేబీ ఉన్న పోస్టులని కూడా ఇంకా కొంచెం పెంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ tspsc బోర్డు పైన గ్రూప్ 1 రద్దు కావచ్చు, గ్రూప్ 2 అనేది పోస్ట్పోన్ చేయడం కావచ్చు, గ్రూప్ 4లో కూడా ఇప్పుడు OMR షీట్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయన్న ఒక అలిగేషన్ కావచ్చు. సో ఇలాగ tspsc బోర్డు పైన చాలా నెగిటివిటీ ఉంది. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పైన కూడా రీసెంట్గా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకొని మరి ఎగ్జామ్ రాశారు. దాన్ని అసలు వాళ్ళు క్రాస్ వెరిఫై సరిగ్గా చెయ్యలేదు అనేది కూడా ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే రాష్ట్రంలో జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారాయి. ఇప్పుడు నా సలహా ఏంటంటే ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా జనవరి 6-7 అనేది గవర్నమెంట్ ఫామ్ అయితే మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ మనము ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క టైంని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరూ నిరాశపడద్దు దయచేసి. అందరూ మళ్ళీ టైం దొరికింది కాబట్టి ఈసారి ఎగ్జామ్ ఎలా పెట్టినా మనం ఖచ్చితంగా క్లియర్ చేయాలి అన్న యాటిట్యూడ్తోనే చదవాలి. ఎప్పుడూ నెగిటివ్లో కూడా పాజిటివ్ని వెతుక్కుంటూ మనిషి ముందుకు సాగాలండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. సో ఈ ఎగ్జామ్ ఇప్పుడు జరిగినా లేదా ఇంకా మనకు టైం దొరికినా ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ప్రిపరేషన్ని ఎక్కడ ఆపద్దండి. అందరూ మంచిగా ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఎక్కడా కూడా నిరాశ చెందొద్దు. విజేత స్టడీ సర్కిల్ ఈ యొక్క ప్రయాణంలో మీకు తోడుంటుంది. ఇలాంటి ఒడిదుడుకుల ప్రయాణంలో మనం నిలబడినప్పుడే మన సత్తా తెలుస్తుందండి. కాబట్టి విజేత స్టడీ సర్కిల్
దీనికోసం ఒక కొత్త బ్యాచ్ని కూడా స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క టైం పీరియడ్ని. ఎందుకంటే ఎగ్జామ్ జనవరి 6-7 జరిగినా మనకి 2.5 month టైం ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఎగ్జామ్ డేట్ ఒక ప్రాథమిక అంచనా మాత్రమే, కాబట్టి ఇంకా కూడా టైం దొరికే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఇంకా సరిగా ప్రిపేర్ అవ్వలేదో, ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుదాము అన్న ఆలోచన ఉండి టైం లేక ప్రిపేర్ అవ్వలేకపోయారో వాళ్ళందరికీ మళ్ళీ ఇదొక సదవకాశం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే మైండ్లోంచి రిమూవ్ చేయండి, మళ్ళీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎవరైనా ఇంకా సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ ప్రిపేర్ హార్డ్. సో విజేతలో దీనికోసం మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ విజేత స్టడీ సర్కిల్. కాబట్టి ఈ సంస్థ ద్వారా మళ్ళీ మీకు ఒక గొప్ప అవకాశం దొరికింది మీరు ప్రిపేర్ అవ్వడానికి. మీకు ఇంకా ఏవైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్కి రావచ్చు. స్లైడ్ పైన మెన్షన్ చేసిన ఆఫీస్ అడ్రస్ సాయిరామ్ కాంప్లెక్స్, దిల్సుఖ్ నగర్, అబౌవ్ యూనియన్ బ్యాంక్, ఆపోజిట్ టు 1531 మెట్రో పిల్లర్ నెంబర్, హైదరాబాద్. సో లేదంటే మీరు అడ్మినిస్ట్రేషన్కి ఫోన్ చేయండి 9908470999, 9908480999. సో ఇటువంటి టైంని మళ్ళీ యూస్ చేసుకోండి, బెస్ట్ పాసిబుల్ వేలో యూస్ చేసుకొని మీ సక్సెస్ ఎక్కడ ఆగకుండా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. జస్ట్ మీ సక్సెస్ డిలే అయిందండి అంతే, కానీ మీరు ఎప్పుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటే సక్సెస్ అయితే ఏదో ఒక రోజు మీకు అందుతుంది. సో విజేత స్టడీ సర్కిల్ ఈ అవకాశాన్ని మళ్ళీ అందిస్తుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇటువంటి కంటిన్యూయస్ అప్డేట్స్ కోసము, ఇటువంటి అనాలిసిస్ కోసము విజేత స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మెజారిటీ పీపుల్కి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో అందరికీ ఎంతో కొంత మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ విజేత స్టడీ సర్కిల్ ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ ఇటువంటి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.